ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప సమాధానము, విడుదల, ఆశీర్వాదము మనకి కలుగుతాయి. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 143వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయుచున్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయినను దేవుని యొక్క ఆజ్ఞలు మనకి సంతోషాన్ని, దేవుని యొక్క వాక్యము వినుట వలన, అవును ప్రతి ఉదయము కూడా దేవుని మాటలు ధ్యానించుట వలన, అవును ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు మనలను పట్టి పీడించు అనుభవంలో మనం ఉండవచ్చు. కానీ ఉదయకాలం మరి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది, మనము ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని వేదనలలో ఉన్నా, ఎన్ని దుఃఖకరమైన అనుభవాలలో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యము అదే కదా మనం చదువుకున్నాం. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలుగచేయుచున్నవి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎంతో మంది మరి నీ కుటుంబీకులు అవ్వచ్చు, నీ రక్త సంబంధులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా అవును వారు అన్ని వేళలా మనతో ఉండరు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సహాయము, దేవుని సన్నిధి నిత్యము కూడా మనతో ఉంటూ ఉంది. మన ఉద్యోగ స్థలములో, మన ప్రయాణములో, మనము ఏ ప్రయాణములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము మరి మనకి తోడుగా ఉంటుంది. భక్తుడు అంటాడు, నీ పాదములకు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన త్రోవకు వెలుగుగా ఉన్నది. మనల్ని సంతోషపరిచే అనుభవములో ఎన్ని శోధనలు, శ్రమలు, ఇబ్బందులు మనలను పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా మనకి సంతోషము దేవుని వాక్యమందు ఉన్నది. అవును, బంధుమిత్రులు ఉండవచ్చు, స్నేహితులు ఉండవచ్చు, కొంత సమయం వరకు, కొంతకాలం వరకు, కానీ నిత్యము నీతో ఉండే దేవుని వాక్యము నిన్ను సంతోషపరుస్తూ ఉన్నది. అవును, ఆనాడు నయోమి యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, మరి దుఃఖ సంద్రములో తన కుటుంబము మరి ఎంతో అంధకారము నిండిన అనుభవం, చీకటి కలిగిన అనుభవము, నా అనేవారే లేని ఆ అనుభవం మోయాబులో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకదాని తర్వాత ఒకటి తన జీవితంలో శ్రమలు, వేదనలు మరి కమ్ముకున్నవి. భర్త చనిపోయాడు, కానీ మరి కుమారులు ఉన్నారు కదా అనుకుంది. కానీ కాలక్రమేణా ఇరువురు కుమారులను కూడా ఆమె కోల్పోయిన అనుభవం ఋతు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. నయోమి జీవితంలో ఎటు చూచిన దుఃఖమయం, ఎటు చూచిన అంధకారమయం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గురిలేని అనుభవము ఆమె జీవితంలో కనిపిస్తూ ఉంది. కానీ ఒక మంచి శుభవర్తమానం ఆమె వినింది. యెహోవా బెత్లెహేమును మరలా దర్శించాడు. అవును, తన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేశములో, ఆ బెత్లెహేములో కరువు తొలగిపోయినది అని ఎప్పుడైతే ఆ శుభ సమాచారము, దేవుని గురించిన మాట, దేవుడు దర్శించాడు అన్న మాట వినినదో ఆమె జీవితంలో సంతోషము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుట వలన దేవునికి మనలను విధేయులుగా, దేవుడికి మనలను మనము లోపరుచుకునే అనుభవంలో అవును మనలను సరిచేస్తూ ఉన్నది. దేవుని వాక్యము అద్దము వంటిది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ పడిపోయాం, ఈ శ్రమకు మరి ఈ యొక్క వేదనకు గల కారణము ఏంటి, నేను ఎక్కడ దేవునిలో తప్పిపోయాను అనే అనుభవం దేవుని వాక్యము వినుట వలన, దేవుని వాక్యము ధ్యానించటం వలన మనలను సరిచేసే అనుభవంలో నడిపిస్తూ ఉన్నది. నయోమి యొక్క జీవితము మరలా దేవుని ఆజ్ఞ వైపు, దేవుని సన్నిధి వైపు, బెత్లెహేము వైపు ప్రయాణము చేయడానికి గల కారణము అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను ఎంతో సంతోషంలోనికి, ఆమె జీవితము ఎన్నడూ ఊహించిన విధముగా మోడుబారిపోయిన నయోమి జీవితము, ఇరువురు కుమారులు కోల్పోయినప్పటికీ, తన భర్తను కోల్పోయినప్పటికీ, రిక్తురాలుగా తన దేశము వచ్చినప్పటికీ ప్రభు రూతును బట్టి అవును ప్రియ దేవుని బిడ్డలారా
నయోమితో పాటు వచ్చిన ఆ కోడలు ద్వారా ఒబేదును దేవుడు ఆమెకు కుమారునిగా అనుగ్రహించాడు. ఆమె జీవితాన్ని మరలా చిగురింపచేశాడు. ఆమె యొక్క వడిలో ఆ కుమారుణ్ణి ఉంచినప్పుడు నయోమి కొరకు కుమారుడు పుట్టాడు అని మరి ఆ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషముతో నయోమిని బట్టి దేవుని స్తుతించిన అనుభవం. ఎంతో దుఃఖములో, వేదనలో, శ్రమలో ఉన్న నయోమి జీవితం ఇంక ఎన్నడూ బాగుపడదు. ఇంక ఎన్నడూ నయోమి జీవితములో సంతోషం లేదు, ఫలము లేదు, ఆశీర్వాదము లేదు అనుకున్న ఆ యొక్క అనుభవములో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ తట్టు, దేవుని యొక్క మాట తట్టు, దేవుని మాటకు విధేయత చూపినదో ఆమె జీవితంలో సంతోషము. ఈ రోజున ఈ ఉదయకాలం మన జీవితాలలో కూడా యేసయ్య మాట వినుట ద్వారా, యేసయ్య మాటకు లోబడుట ద్వారా, ఈ జీవము కలిగిన వాక్కును మనము అనుసరించి జీవించుట ద్వారా మన జీవితాల్లో మనకి సంతోషము కలుగుతూ ఉన్నది. ఆయన మన సంతోషాన్ని ఇంకా ఇంకా అధికం చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏ శ్రమను బట్టి, ఏ శోధనను బట్టి, ఏ శ్రమను బట్టి నీవు చింతిస్తున్నప్పటికీ దేవుని వాక్యము తట్టు తిరుగు, దేవుని వాక్యానికి లోబడు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు అధికమైన సంతోషం, కోల్పోయినవన్నీ కూడా మనకు ప్రభువు మరలా తిరిగి అనుగ్రహించే దేవుడు. ఈ ఉదయకాలము నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చుట ద్వారా సమస్తాన్ని నీవు పొందుకోగలవు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలను బట్టి నాకు సంతోషము కలుగుతూ ఉన్నది అని నీ భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. నయోమి యొక్క అనుభవము, శ్రమ, వేదన, భర్తను కోల్పోయి, కుమారులను కోల్పోయి, తన జీవితము ఎక్కడ ఆశీర్వాదము లేక దుఃఖ సంద్రములో, వేదనలో, అంధకారములో ఉన్న ఆమె జీవితాన్ని మోయాబు నుంచి, పాపము నుంచి, శాపము నుంచి మరలా బెత్లెహేముకు తిరిగే అనుభవంలోనికి నడిపించావు. ఏ రోజైతే నేను మరలా బెత్లెహేము తిరిగి వెళ్ళాలి అని దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడినదో ఆమె జీవితములో సంతోషము, ఆమె జీవితంలో ఆనందము, ఆమె జీవితంలో ఆశీర్వాదము నీవు మరలా అనుగ్రహించావు. ఆమె జీవితాన్ని చిగురింపచేశావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో ఏ శ్రమ చేత, ఏ వేదన చేత, ఏ దుఃఖము చేత, ఏ నష్టములో నీ బిడ్డలు అవును నాయన శోకములో ఉన్నారో వారిని నీవు విడిపించే దేవుడు. నీ మాటలను బట్టి, నీ ఆజ్ఞలను బట్టి, నీ వాక్యము ధ్యానించుట వలన, నీ వాక్యము ప్రేమించుట వలన, నీ వాక్యమును బట్టి మమ్ములను మేము సరిచేసుకునుట వలన మాకు అధికమైన సంతోషాన్ని, అధికమైన ఆశీర్వాదమును, అధికమైన నెమ్మదిని నీవు కలుగచేసే దేవుడు అని ఈ ఉదయకాలం మరి ఒకసారి మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి, మీరు భద్రపరచండి, మీ క్షేమాన్ని విస్తరింప చేయమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నీ బిడ్డలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.